మ్యారేజ్‌లో కపుల్స్ మధ్య ప్రాబ్లమ్స్ వాళ్ళ మధ్య ప్రేమ లేకపోవడం వల్ల రావు. వాళ్ళిద్దరి మధ్య రాంగ్‌గా కమ్యూనికేషన్ ఉండడము, లేదా అస్సలు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి అంటే దేవుణ్ణి సెంటర్‌గా చేసుకొని బిహేవ్ చేయాలి. మ్యారేజ్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ దేవుడిచ్చాడు. అవి పాటించినప్పుడు లైఫ్‌లో సాటిస్ఫాక్షన్‌గా ఉంటూ దేవుణ్ణి మహిమపరచొచ్చు. యాకోబు 1:19లో వినడం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. మ్యారేజ్‌లో క్విక్ రియాక్షన్ ఇవ్వకుండా ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏం చెప్తున్నారనేది వినాలి. వినడం అనేది రెస్పెక్ట్‌కి సైన్. రెండవ పాయింట్ చూస్తే సామెతలు 18:21 వర్డ్స్ హీల్ ఆర్ హర్ట్. హార్ష్‌గా మాట్లాడే వర్డ్స్ వౌండ్స్‌ని క్రియేట్ చేస్తాయి. జెంటిల్ వర్డ్స్ హీలింగ్‌ని ఇస్తాయి. ఆర్గ్యుమెంట్ గెలవడం సక్సెస్ కాదు. రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేయడం సక్సెస్. మ్యారేజ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా అయితే 2 పనులు చేయాలో, అలాగే చేయకుండా ఉండాల్సిన 2 పనులు కూడా ఉన్నాయి. ఒకటి సైలెంట్ ట్రీట్మెంట్, రెండవది ఇమ్మీడియేట్‌గా ఇష్యూని సెటిల్ చేయడానికి ట్రై చేయకుండా ఉండాలి. లాస్ట్‌గా వన్ టీమ్ మైండ్ సెట్‌తో ఉండాలి. ఇలా ఉండడం మ్యారేజ్‌ని ప్రొటెక్ట్ చేసి పీస్‌ఫుల్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ప్రేయర్ ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందని గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు.